ఒకప్పుడు జలుబు చేసినా దగ్గొచ్చినా కాస్త ఒళ్ళు కాలినా సొంత వైద్యానికే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. ఏ చిన్న రోగం వచ్చినా చాలు వెంటనే సోషల్ మీడియాలో సెర్చ్ చేయడం, సిమ్టమ్స్ చెప్పేయడం, పక్కన ఉన్న మెడికల్ షాప్కు పరిగెత్తడం, ఏదో ఒక యాంటీబయాటిక్స్ వేసుకోవడం జరిగేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. జబ్బు చిన్నదా పెద్దదా అని చూడటం లేదు, అన్నింటికి దీన్నే వాడేస్తున్నారు. సోషల్ మీడియాకు బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగిస్తున్నారు. జబ్బుల సిమ్టమ్స్ చెప్పడంతో పాటు గతంలో వాడిన ప్రిస్క్రిప్షన్లు, మెడికల్ రిపోర్టులను అన్ని ఏఐ చాట్బాట్లకు అప్లోడ్ చేసి నాకేమైంది, ఏం మందులు వాడాలని అడుగుతున్నారు. ఇక సెకండ్లలోనే ఏఐ ఆన్సర్ ఇవ్వటంతో ఏఐ సలహాలు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరిగినా కొద్దీ వైద్య విధానాలు మారిపోతున్నాయి. వైద్య రంగంలో ఏఐ అద్భుతాలు చేస్తుంది తెలిసిందే. రోగాలను గుర్తించడం, చికిత్స ప్రణాళిక, పర్యవేక్షణలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే చాలా హాస్పిటళ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏఐ టెక్నాలజీలను వాడుతున్నాయి. అయితే ఇదే ఏఐ సలహాలతో సొంత వైద్యం చేసుకోవటం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఏఐ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా అది డాక్టర్లు అందించే క్లినికల్ ట్రీట్మెంట్కు ప్రత్యామ్నాయం కాదంటున్నారు. భావోద్వేగాలను పంచుకోవడానికి తోటి మనిషి అందించే ఆత్మీయ స్పర్శే కీలకమంటున్నారు. రోగి గొంతులో, కళ్ళల్లో, భావాల్లో, పరిస్థితుల్లో మార్పులను, వారి నొప్పి తీవ్రతను డాక్టర్ మాత్రమే గుర్తించగలడని చెప్తున్నారు. ఏఐ కేవలం ఇన్పుట్గా ఇచ్చిన టెక్స్ట్ ఆధారంగా స్పందిస్తుందని, ఈ సూక్ష్మ అంశాలను ఏఐ గుర్తించలేదని చెప్తున్నారు డాక్టర్లు. రీసెంట్గా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మెంటల్ థెరపీ, మెడికల్ అడ్వైస్లు తీసుకోవటం, సొంతంగా రోగ నిర్ధారణ చేసుకోవటం పెరిగిపోయింది. చిన్న సమస్య వచ్చినా ఏఐని అడిగేస్తున్నారు. క్షణాల్లో సమాధానం ఇవ్వడంతో దీన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. నిపుణుల పర్యవేక్షణ లేకుండా ఏఐ సమాచారాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది మరింత ప్రమాదం అంటున్నారు. ఎప్పటికైనా రోగి, వైద్యుల మధ్య ఉన్న పరస్పర విశ్వాసంపైనే ఫలితాలుంటాయని చెప్తున్నారు. ఏఐ సహాయం చేస్తుంది తప్పితే డాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదని చెప్తున్నారు. ఏఐ ఇన్ఫర్మేషన్ మనకు ఓదార్పునిచ్చినా అది నిజమైన సానుభూతి కాదు. అది కేవలం ప్రోగ్రామింగ్ చేసిన స్పందనలని, దీన్ని గమనించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మానసిక ఊరట కోసం ఏఐపై ఆధారపడటం పెరిగితే భవిష్యత్తులో మరిన్ని మానసిక రుగ్మతలు చుట్టుముట్టే అవకాశం ఉందంటున్నారు. ఒక పర్సన్ యొక్క హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి. అతని హోల్ బాడీ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్. మరియు కొన్ని రకాల ఏ ల్యాబ్ టెస్టులు పంపించాలి, దానివల్ల వచ్చే రిజల్ట్స్ని బట్టి ఇప్పుడున్న లక్షణాలని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది ఒక హోలిస్టిక్ ప్రాసెస్. కేవలం మనకున్న లక్షణాలని బట్టి ఏఐకి ప్రాంప్ట్స్ ఇచ్చేసి ఏ రోగంతో బాధపడుతున్నాను అని అంటే కరెక్ట్ అయిన డయాగ్నోసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా మటుకు తక్కువగా ఉంటాయి. దానివల్ల ఒక్కొక్కసారి పెద్ద రోగాలు కూడా చాలా చిన్న రోగాలుగా భావింపబడి ట్రీట్మెంట్ డిలే అయ్యి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంతేకాకుండా ల్యాబ్ రిపోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ కూడా పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక డాక్టర్ని కలిసి రోగ నిర్ధారణ చేసుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్. డాక్టర్ను కలుసుకునే ముందు ఏఐ యాప్, చాట్బాట్లను వినియోగిస్తున్న వారు చాలా మంది ఉంటున్నారు. ఏఐ కొన్ని అరుదైన, సూక్ష్మమైన రుగ్మతలను గుర్తించలేకపోవటం వల్ల తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. సాధారణ లక్షణాలను ఏఐ ఎక్కువగా అంచనా వేయటం వల్ల అనవసర భయం పెరుగుతుంది. దీంతో ప్రమాదకర వ్యాధి లక్షణాలను ఆపాదించుకొని డాక్టర్లను సంప్రదించే వాళ్ళు పెరిగిపోతున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర జబ్బులను ఏఐ తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
అయితే ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వైద్య నిపుణులపై కొత్త ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తుంది. డాక్టర్ల దగ్గరికొచ్చే పేషెంట్లు ఏఐ ఇచ్చిన రిపోర్టులను పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేయమని వాదిస్తున్న సంఘటనలున్నాయి. దీంతో డాక్టర్లు పేషెంట్ జబ్బు ఏంటో తెలుసుకోవడానికి ముందు ఏఐ రిపోర్టులను చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కొత్త సమస్యలను ఎదుర్కోవడానికి ఏఐ టూల్స్ను ఎలా వాడాలి, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై డాక్టర్లు ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏఐ హెల్త్ యాప్లు సేకరించే యూజర్ల డేటా వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం అంటున్నారు నిపుణులు. డేటా సైట్లపై శిక్షణ పొందిన అల్గారిథంలు పరిమితంగా ఉండటం కూడా తప్పుడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏఐ తప్పు సలహా ఇచ్చినప్పుడు దాని బాధ్యత ఎవరిది అనే దానిపై క్లారిటీ లేదు. అది యాప్ డెవలపర్దా, ప్లాట్ఫామ్దా లేక యూజర్దా అనేది పెద్ద సమస్యగా ఉంది. ఏ సేవలను మార్గనిర్దేశంగా తీసుకోవాలే తప్ప తుది నిర్ణయం తీసుకోవడంలో డాక్టర్లనే సంప్రదించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. మానసిక, శారీరక సమస్య ఏదైనా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో చర్చించి హెల్త్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ కావాలంటున్నారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి హోలిస్టిక్గా బాడీని ఎగ్జామిన్ చేసేసుకొని అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని సరైన రోగ నిర్ధారణ చేయించేసుకోవడం అనేది ఎంతో ఉత్తమం. కేవలం ఏఐ ప్రాంప్ట్స్ మీద వాడడం వల్ల ఒక్కొక్కసారి ఆరోగ్యానికి చాలా నష్టం జరిగే, ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా ప్రమాదం అవ్వచ్చు. సో ఏఐని కేవలం సమాచారం సేకరణకు మాత్రమే ఉపయోగించండి, వ్యాధి నిర్ధారణకి కాదు. ప్రస్తుత కాలంలో యాంటీబయాటిక్స్ మందుల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది చిన్న చిన్న వాటికే యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ పిల్లలకు జ్వరం, తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తే డాక్టర్లను సంప్రదించకుండా గతంలో సూచించిన యాంటీబయాటిక్స్ టాబ్లెట్లు లేదా సిరప్లను వాడుతున్నారు. ఇలా వైద్యుల సలహా లేకుండా పిల్లలకు యాంటీబయాటిక్స్ వాడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. వీటి వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ సిమ్టమ్స్ కొట్టగానే ట్రీట్మెంట్ వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే ఇది నాట్ ఏ కరెక్ట్ వే ఆఫ్ ట్రీట్మెంట్. ఫ్యూచర్లో ఏంటంటే ఎథికల్గా మనం ఏమైనా ఎథికల్ గైడ్లైన్స్ అవన్నీ కూడా ఫాలో చేయని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ ఎవరు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పేసి నేను పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా కూడా ఏ స్పెషాలిటీ డాక్టర్ ఆ స్పెషాలిటీ మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు అయితే పెడియాట్రిక్ అయితే చిన్నపిల్లలు డాక్టర్ దగ్గర పోవాల్సి ఉంటుంది. ఆర్ జనరల్ ఫిజిషియన్, హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ సంబంధించి కానీ ఇంకా ఇతరుల నార్మల్ సంబంధించిన వ్యాధులు సాధారణ కమ్యూనికేబుల్ అండ్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ వచ్చినప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గర పోవాల్సి ఉంటుంది. ఆర్ మీకు హార్ట్ ప్రాబ్లం కార్డియాలజిస్ట్ కానీ ఇట్లా సపరేట్ బ్రాడ్ అండ్ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ 18 బ్రాడ్ స్పెషాలిటీ 10కి పైగా సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి కాబట్టి ఆ సంబంధించిన ఫిజికల్ డాక్టర్ దగ్గర పోయే ప్రజలందరూ కూడా వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం దగ్గు అని తీసుకున్నప్పుడు దగ్గు అనేదానికి వందల రకాల కారణాలు ఉంటాయి. కానీ మనం కేవలము ఏఐకి ఏమని చెప్తాము అంటే నాకు దగ్గు వస్తుంది, దానికి సంబంధించిన మెడిసిన్ అని అడగడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, అసలు కారణం ఏంటో తెలియకుండా ఆ ఏఐ అనేటువంటిది మనకు మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మెడిసిన్ వల్ల మనకి గతంలో కానీ లేకపోతే ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు బీపీ కానీ, షుగర్ కానీ, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ మనము అంచనా వేయకుండా మనం మెడిసిన్ తీసుకున్నట్లయితే ఆ మెడిసిన్ అనేటువంటిది సంబంధిత ప్రాబ్లంకే కాకుండా ఇతర భాగాల మీద కూడా పనిచేస్తుంది. అంటే దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మెడిసిన్ వాడాలి. కాంప్లికేషన్స్ అయ్యి అంటే ప్రాబ్లం ఎక్కువ అయ్యి వస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నాం. ఈవెన్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి సార్ ఇది చాట్ జీపీటీలో మాకు ఈ టెస్ట్ చూపించింది, మరి మీరు ఎందుకు రాయలేదు అని అడుగుతున్నారు. మేమేం చేస్తామంటే ఏ టెస్ట్ ఏ పేషెంట్కి రాస్తే బెటరు, ఈ ప్రాబ్లంకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ అని ఆలోచించి పర్ఫెక్ట్గా ఇస్తాం. చాట్ జీపీటీ అలా కాదు, జనరలైజ్డ్గా ఒక ప్రాబ్లం వస్తే ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఏం డయాగ్నోసిస్ ఇవ్వాలి అని అన్నీ ఇచ్చేస్తుంది. అన్నీ అవసరం లేదు. సాధారణంగా పిల్లలకు వైరస్, బ్యాక్టీరియాల వల్ల ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను గుర్తించిన డాక్టర్స్ యాంటీబయాటిక్స్ వాడమని సలహా ఇస్తూ ఉంటారు. ఇక అవి వాడిన తర్వాత సమస్య తగ్గిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా పిల్లల్లో అలాంటి రోగ లక్షణాలే కనిపిస్తే వైద్యుల సూచన లేకుండానే కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. ఇలా చేయటం ప్రమాదం అంటున్నారు. పిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి డాక్టర్లను సంప్రదించడమే బెస్ట్ అంటున్నారు. పిల్లలకు ఇష్టానుసారం
యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పిల్లల్లో యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్సీ AMR పెరిగిపోతోందని చెప్తున్నారు. దీనివల్ల పిల్లలకు జ్వరం, జలుబు వంటి సమస్యలొస్తే అధిక డోసు యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో మార్పులు తెస్తున్నట్లే వైద్య రంగంలోనూ అనేక మార్పులు తెస్తుంది. రోగ నిర్ధారణ, చికిత్స, కొత్త మందులపై పరిశోధనలు, ఆవిష్కరణలన్నీ AI టెక్నాలజీతో మారిపోతున్నాయి. అనుభవజ్ఞుడైన రేడియాలజిస్ట్ మమోగ్రామ్ పరీక్ష రిపోర్టును చూసి రొమ్ము క్యాన్సర్ ఉంది లేంది 88% కరెక్ట్గా చెప్తే AI మాత్రం 94.6% ఖచ్చితమైన సమాధానమిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని చాలామంది ఎక్స్రేలు కానీ, అల్ట్రాసోనోగ్రఫీలు కానీ, ఇంకా డాక్టర్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ, చాట్ జీపీటీలలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ ట్రీట్మెంట్ అడగడం అనేటువంటి జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూలంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డాక్టర్ రాసినటువంటి ఓల్డ్ ప్రిస్క్రిప్షన్స్ను ఏఐకి ఇవ్వడం మూలంగా అది తప్పుడు సమాచారం ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఓవర్ డయాగ్నోసిస్ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ ఎక్స్రే కానీ, లేదంటే అల్ట్రాసోనోగ్రఫీ కానీ, లేదంటే పేషెంట్ ఒక రోగి ఇచ్చినటువంటి సమాచారానికి చాలా రకాల డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే వివిధ రకాల జబ్బులను ఏఐ సూచించడం జరుగుతుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఈ డయాగ్నోసిస్లు చాలా రకాలుగా ఉండవచ్చు. అప్పుడు పేషెంట్ భయాందోళనకు గురయ్యి డిప్రెషన్కు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి ల్యాబొరేటరీ రిపోర్టులు చూసి అతడికి రాబోయే రోజుల్లో షుగర్, గుండె జబ్బులొచ్చే ఛాన్స్ ఉందో లేదో కూడా పసిగట్టే సామర్థ్యం ఏఐకి వచ్చేసింది. ఏఐ అప్లికేషన్ల వినియోగంతో 2026 కల్లా అమెరికా ఆరోగ్య వ్యవస్థకు ఏటా $15,000 కోట్ల ఆదా అవుతుందని తెలుస్తోంది. ఏఐతో 2026 నాటికి ఆరోగ్య సంరక్షణ రంగానికి $660 కోట్ల అదనపు నిధులు సమకూరుతాయని, దీంతో మారుమూల ప్రాంతాలకు వైద్యం అందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది. వైద్య రంగంలో ఏఐ రోజురోజుకు విస్తరిస్తుంది. దీంతో దీన్ని కంట్రోల్ చేసే చట్టాలు, నిబంధనలు అవసరమని సూచిస్తున్నారు నిపుణులు. ఏఐ డయాగ్నోసిస్ తప్పు రిపోర్టు ఇస్తే దానికి బాధ్యత ఎవరిదో స్పష్టంగా తెలిపే రూల్స్ తేవాలని చెప్తున్నారు. రోగుల ఆరోగ్య డేటాను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలను కఠినతరం చేయాలంటున్నారు. దీనికోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఏఐ డాక్టర్కు ప్రత్యామ్నాయం కాదంటున్నారు.